పండుగలకైనా తీయని వేడుకలకైనా శుభసూచకం ఈ పాయసం. ఈ వేసవి కాలంలో ఒంటికి చాలా చలువ చేస్తుందండి, ఎనర్జీని కూడా ఇస్తుంది. ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాయసం చేసుకుందామండి. నేను ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు సబ్బియ్యం తీసుకొని వాష్ చేసేసి కుక్కర్లో పెట్టుకుందామండి. ఒక 3 విజిల్స్ వస్తే బాగా బాయిల్ అవుతాయి సబ్బియ్యము. కప్పు సబ్బియ్యం తీసుకున్నాం కదా, దీంతో మనం 4 గ్లాసెస్ వాటర్ తీసుకుందామండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, వాటరు అడుగంటకుండా వస్తాయి సగ్గుబియ్యము. ఇట్లా ఈ కప్పుతో 4 గ్లాసులు పోసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ వెలిగించేసానండి. లిడ్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చుకుందాము. సబ్బియ్యం బాగా ఉడుకుతాయి, చక్కగా ఉడికిపోయినాయండి సబ్బియ్యము. సబ్బియ్యంలో ఇప్పుడు 1 లీటర్ నీళ్లు పోసుకొని ఇట్లా గుల్లలు లేకుండా కలిపి పెట్టుకున్నాను, ముద్దగా లేకుండా. ఇప్పుడు మనం సేమియా వేయించేసుకొని ఇందులో వేసేసుకుందాము. సబ్బియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇంకొక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇట్లా 4 to 5 స్పూన్స్ గీ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. గీ అయితే కరిగింది. ఇప్పుడు మనం ఎండు ద్రాక్ష అండ్ జీడిపప్పు 2 ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి మంచిగా చక్కగా వేపుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎర్రగా వేపుకొని ముందరైతే ఇట్లా జీడిపప్పు వేసేస్తున్నాను. ఇవి బాగా కాగాక ఎండు ద్రాక్ష వేసుకొని వేపుకుందాము. మధ్య మధ్యలో దీంతో పాటే ఈ కుక్కర్లో ఉండే సగ్గుబియ్యం అన్నది జావ ఊరికే అడుగంటుతుంది, మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇవి వేగిపోయినాయి. ఇందులోనే ఎండు ద్రాక్ష వేసేస్తున్నాను. ఇవి కొంచెం తొందరగా బాయిల్ అయిపోతాయండి. ఊరికే వేడికే నెయ్యి వేడవడమే లేటు. జీడిపప్పు ఇది ఎండు ద్రాక్ష తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి తీసుకొని ప్లేట్లో వేసుకుందాము. ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే సబ్బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సేమియా తీసుకున్నానండి. ఈ నెయ్యిలోనే వేయించేస్తున్నాను దీన్ని కూడా పాయసంలోకి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నెయ్యి వేసుకొని చక్కగా వేపుతున్నాను. ఇవి కొంచెం ఎర్రగా దూరగా వేగేదాకా సేమియాను కొంచెం వేయించుకోవాలి. అయితే బాగా ఎర్రగా వేగిపోయినాయి. ఇవి తీసేసుకొని మనం సగ్గుబియ్యం జావలో వేసేద్దాము. ఇట్లా అంతా తీసేసి ఇందులో వేసేసి ఉడుకు పట్టించేసుకుందాము. సేమియాను కూడా ఇందులో వేసేసాం కదా, ఇప్పుడు సేమియా కూడా కొంచెం బాయిల్ అయితే చక్కెర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా కలుపుతూ ఉండాలి, సగ్గుబియ్యం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బాగా బాయిల్ అయింది. ఈ పాయసం కానీ ఎంత పలుచగా ఉంటే అంత చలువ అండి మన బాడీకి. బాగా పలుచగా చేసుకుంటే బాగుంటుంది. సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేసేసుకుందాం. మనం సబ్బియ్యం సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో బెల్లంను కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ తక్కువగా తాగే వాళ్ళు 1.5 కప్పే యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒకసారి కలిపేస్తున్నాను. 3 ఏలకల్ని ఇట్లా కచ్చాపిచ్చిగా దంచి ఉంచానండి. ఈ 3 ఏలకలను కూడా వేసేస్తున్నాను. ఇది మనం ప్రసాదం కిందైనా పెట్టచ్చు, మనం ఒంటికి చలవ చేయడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే దేవుడికి పెట్టడానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది చేసి దేవుడికి పెట్టి తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఈ ఎండలకి చాలా చలువ చేస్తుందండి. డ్రై ఫ్రూట్స్ని మనం ఇట్లా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం కూల్ అవ్వాలండి. ఇది బాగా కొంచెం చల్లారాక ఇందులో కాసి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి మనం 2 కప్స్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఫస్ట్ కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సబ్బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా చేసుకొని సమ్మర్లో తాగడం వల్ల బాడీకి బాగా చలువ వస్తుందండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా మనం కలిపేసుకున్నాం. చూడండి, సగ్గుబియ్యం కానీ సేమియా కానీ ఎంత చక్కగా బాయిల్ అయిందో. ఈ పాయసంని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చక్కెర వద్దనుకున్న వాళ్ళు బెల్లంతో చేసుకోండి ఫ్రెండ్స్. చక్కెర క్వాంటిటీ ఎవరికి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పండుగలకైనా తీయని వేడుకలకైనా ఈ శుభ సూచకం ఈ పాయసం.